సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ నూతన సంవత్సరంలో జరిగే మొదటి కార్యక్రమంగా శాస్త్రీ ప్రీతిని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, సాంప్రదాయ భజనలు, ప్రత్యేక పాయసం నైవేద్యంగా సమర్పించారు. గణపతి పూర్వాంగ పూజ, అయ్యప్ప స్వామి ఆవాహనంతో ప్రారంభమైన కార్యక్రమం సభాపాలక దేవత అయిన పూర్ణాంబిక సమేత శ్రీ ఆనందేశ్వర్కు లఘున్యాసం, రుద్రాభిషేకం, రుద్రగణ పారాయణం చేశారు. తదనంతరం అయ్యప్ప స్వామికి సహస్రనామం, అష్టోత్తర అర్చన, చివర్లో అయ్యప్పను కీర్తిస్తూ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత విజయ మోహన్ తన బృందంతో అయ్యప్ప స్వామి ముందర వేసిన రంగవల్లి చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. రంగవల్లిలో ఉపయోగించిన వివిధ రకాల రంగులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని, దైవత్వాన్ని జోడించాయి. రామ్ కుమార్, అతని బృందం నామ సంకీర్తన భజనలతో పాటు బృందంలోని కొంతమంది స్త్రీలు శ్రీకృష్ణుని మూర్తి చుట్టూ చేసిన కోలాట నాట్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో తన్మయత్వంతో అయ్యప్ప స్వామి భక్తి గీతాలను ఆలపించారు. సంవత్సరాల తరబడి అనుసరిస్తున్న ఆచారం ప్రకారం సభ నివాస పూజారులు విజయ్ కుమార్, కన్నన్, కార్తిక్లను, అలాగే వివిధ రకాలుగా సేవలు చేస్తున్న సంఘ సభ్యులను సభ సత్కరించింది. గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక పాయసం తయారు చేయటంలో అనుభవం ఉన్న రత్నం గణేష్ నేతృత్వంలోని బృందం పాలు, బెల్లం, కొబ్బరిపాలతో పాయసం తయారు చేశారు. గత 6 దశాబ్దాలకు పైగా వారసత్వంగా ఈ పాయస సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి యువతరం చురుగ్గా పాల్గొనడం అత్యంత విశేషం. ఉత్తరాంగ పూజ అనంతరం పడిపాటుతో 18 మెట్లపై దీపాలు వెలిగించారు. శబరిమలలో రోజు ముగింపు పాటగా పాడే ప్రసిద్ధ హరివరాసనంతో కార్యక్రమం ముగిసింది. ఇటీవల ముగిసిన సభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అతిరుద్ర కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన సభ స్వచ్ఛంద కార్యకర్తలను సభ అధ్యక్షుడు ఘనంగా సత్కరించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన రామ్ కుమార్ అండ్ టీమ్, విజయ మోహన్ అండ్ టీమ్, కలై తదితరులకు సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ అధ్యక్షులు కార్తిక్, సెక్రటరీ ఆనంద్ చంద్రశేఖర్, కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు మణికండన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యక్రమానికి సహకరించిన పెరుమాళ్ టెంపుల్, హిందూ ఎండోమెంట్ బోర్డ్, కవిత ఫ్లవర్స్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించి కార్యక్రమానికి పవిత్రతను చేకూర్చారు.